స్టార్టింగ్ లోపు ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలి అని ఈనాడు కేబినెట్ నిర్ణయించిందనేది ఈ వేదిక ద్వారా నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకి తెలియజేయటం జరుగుతుంది. అదే రకంగా స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించిన అంశం గురించి ఏదైతే ఈనాడు చాలా సుదీర్ఘంగా దీని మీద కూడా చర్చ జరిగింది. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అనుసారము తర్వాత చిత్తశుద్ధితో బీసీ వర్గాలకు 42% ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని సుప్రీంకోర్టుకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పుని ఆధారంగా మళ్ళీ హైకోర్టుకే రిఫర్ చేయడం జరిగింది. హైకోర్టులో వచ్చే నెల 3వ తారీఖు నాడు మళ్ళీ దీని మీద న్యాయస్థానం ముందుకి ఈ కేసు రానున్నది కాబట్టి 3వ తారీఖు వచ్చే న్యాయస్థానం మీదకి వచ్చిన తర్వాత ఆ డిబేట్ని బట్టి స్థానిక సంస్థ ఎన్నికల్ని నిర్ణయం తీసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయిస్తూ మళ్ళీ 7వ తారీఖు నాడు కేబినెట్ ని జరపాలని కూడా ఈ రోజే కేబినెట్ లో తీర్మానం చేయటం జరిగింది. అదేవిధంగా మొన్న చెప్పినట్లు స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం 21(3) ఏదైతే అంశము ద్వారా ఇద్దరు పిల్లలకే పరిమితమైన అంశాన్ని ఈ రోజు కేబినెట్ లో మొన్న రాష్ట్ర కేబినెట్ లో డిస్కషన్ జరిగింది. దీన్ని ఈ రోజు కేబినెట్ లో ఆమోదించడం కూడా జరిగిందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ఎందుకంటే అసెంబ్లీ లేదు, ఇది చట్టం కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా కేబినెట్ ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారికి పంపించి ఈ పిల్లల నిబంధనలని తీసేసే కార్యక్రమాన్ని ఆర్డినెన్స్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏవైతే ఈ రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో అది ఒకటి ఎల్బీ నగర్ కానీ సనత్ నగర్ కానీ అల్వాల కానీ అదే రకంగా వరంగల్లో కానీ ఈ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపీట ఏ రకంగా వేస్తుందన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వైద్యానికి సంబంధించిన ఈ అంశం పట్ల ఏదైనా అడ్డంకులున్నా ఎమ్మటే క్లియర్ చేస్తూ వీలైనంత తొందరలో ఈ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని విత్ ఎక్విప్మెంట్ తో కంప్లీట్ చేయాలని కూడా కేబినెట్ లో దాని గురించి సుదీర్ఘంగా చర్చించుకోవటం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో 1500 మెగావాట్లు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్లకు సంబంధించిన అంశాన్ని కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదించడం జరిగింది. సుమారు 52 సంవత్సరాల క్రితం ఉన్న రామగుండంలోని థర్మల్ పవర్ స్టేషన్ కి సంబంధించిన 62.5 మెగావాట్ యూనిట్ కి సంబంధించిన యూనిట్ ఏదైతే అది డిస్మాంటిల్ స్టేజ్ లో ఉంది కాబట్టి రాష్ట్ర కేబినెట్ ఆ యూనిట్ ని డిస్మాంటిల్ చేయడానికి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీంతో పాటు రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్ అవసరాలకి దీనితో పాటు రాబోయే 10 సంవత్సరాలకి కావలసిన పవర్ సెక్టార్ కి సంబంధించి అది సోలార్ కానివ్వండి, బ్యాటరీ సిస్టమ్ ద్వారా పవర్ ని స్టోరేజ్ సిస్టమ్ కానివ్వండి, అదే రకంగా రివర్స్ పంపింగ్ కార్యక్రమం ద్వారా క్యూములేటివ్ గా ఫుల్ ప్లెడ్జ్ ప్రపోజల్ నెక్స్ట్ కేబినెట్ కూడా తేవాలని రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం అధికారుల్ని ఆదేశించడం జరిగిందని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలపడం జరుగుతుంది అని తెలుపుతూ ముగిస్తున్నాను.
గౌరవ సహచర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే సూర్యకక్క గారికి, వాకటి శ్రీహర్ గారికి, బలరాం నాయక్ గారికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీకు సమాచారం కావాలి కదా, హాట్